అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంచెం మార్చి 3వ తారీఖున జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఒక 8 లక్షల మంది 10వ తారీఖున, ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. పార్టీకి ఈ యొక్క సమావేశం తర్వాత బహుశా 13, 14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటన, ఎన్నికల ప్రకటన వెలువడుతుందనని ఆశిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నట్టుగా అందరం కూడా ఊహించడం జరుగుతుంది. ఇటు రాయలసీమ జిల్లాల నుంచి కానీ, అటు కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ పార్టీకి శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అద్భుతమైనటువంటి స్పందన చూస్తే తప్పకుండా 175కు 175 విజయం సాధిస్తామన్నటువంటి దృఢ నమ్మకంతో మేము ఈ యొక్క ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.